ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా లోకేష్ గారు, నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే నీకు సాష్టాంగం పడతా నువ్వు చేసేటువంటి అరాచకాలు. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మంచి పద్ధతిలో నడుచు. ఏం భయపడిస్తావా? ఎవడు నువ్వు? అసలు ఏ అధికారం ఉంది నువ్వు మమ్మల్ని భయపడించేదానికి? ఏ అధికారం ఉంది మా మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి? నీకు ఏ అధికారం ఉంది? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఈరోజు సామాన్యుని తీసుకొని జెండా బీకితే 307 సెక్షన్ పెడతావా? ఈరోజు సామాన్యుని తీసుకొని పోయి చితకబారుతావా రోడ్ల మీద? ఎవడిచ్చాడు నీకు రాజ్యాంగం? నువ్వు అవినీతి కేసులు పెడతాండవు. నీ పార్టీ వాళ్ళ అవినీతి కేసులు ఒక చిట్టా ఓపెన్ చేయి, జనంలోకి రా, జనంలో ఫీడ్బ్యాక్ తీసుకో, విలేకరులను అడుగు ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఏ జిల్లాలో ఏ రకంగా నాయకులు ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి నాయకులు ఉన్నారు ఒకసారి తీస్తే జైళ్ళు పట్టవు. నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు చేసే అగడాలు చూస్తే జైళ్ళు కాదు, దేశంలో ఉండే జైలు కూడా పట్టవు. అవి గుర్తుపెట్టుకో. ఏమయ్యా, మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీతాలు ఇస్తాంటే మీరు బతుకుతున్నారా? అసలు మీ డ్యూటీ ఏంది, మీ కథ ఏంది అని చెప్పి అడుగుతున్నా. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి దగ్గరుండి నడిపించినటువంటి ఏ అధికారి కింద మేము పరిగణించడం లేదు. వాళ్ళు ఒక రౌడీ కింద మేము పరిగణిస్తున్నాం. ఒక దౌర్జన్యకారుని కింద మేము ఈరోజు అతన్ని పరిగణిస్తాం. రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేము అతని పోలీసులుగా పరిగణించము. గుర్తుపెట్టుకోండి. మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా? మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉన్నతాధికారులు కూడా నేను చెప్తున్నా, ఎవరైతే చట్ట పరిధి దాటి, ఎవరైతే గూండాగా, ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది. చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయనట్టే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు నెపం కూర్చొని అయ్యా మాకు సంబంధం లేదు, పలానాడు పనికిరానోడు చేశాడని చెప్తే మేము ఒప్పుకోము. మీ డ్యూటీ అది. తప్పు చేసేటువంటి అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇటీవల కాలం చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొని కొంతమంది పోలీస్ ఆఫీసర్ను, కొంతమందిని దళిత యువకుల మీద లాఠీ చార్జ్ చేయడం, నడి రోడ్డు మీద పండబెట్టి వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం, బూటు కాళ్ళతో తీసుకొని వాళ్ళను అదిమి పట్టుకోవడం. అసలు ఎక్కడికి పోతా ఉంది? ఏం కథ? పోలీసులు ఒకసారి మీరు విచారించుకోండి. మీ యొక్క పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ఒకసారి ఆలోచన చేయండి. మీ యొక్క పోలీసు యొక్క ఆత్మస్థైర్యం పెంచండి. పోలీసుల యొక్క గౌరవాన్ని పెంచే రకంగా మీ కార్యక్రమాలు చేయండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే కొంతమంది చేసేటువంటి కార్యక్రమం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా మచ్చ వస్తుంది. దయచేసి నేను చెప్తున్నాను, రేపు వీళ్ళ మీద ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాధపడినటువంటి వ్యక్తి ఏ చర్య తీసుకున్నా మీరందరూ కూడా సమర్థించాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా చేశారు, మీ పరిధి దాడి చేశారు. మీ పరిధిలో లేకున్నా సామాన్యమైన ప్రజలను హింసించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఇది ఫ్యాక్షనిజం కింద కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మా ఊర్లలో చిన్న గలాటలు జరుగుతాయి. ఒక చిన్న అవమానం ఒకరి మీద జరిగితే అది మనసులో పెట్టుకొని అతనికి సమయం వచ్చినప్పుడు ఎంత దూరమైనా పోతాడు. రాయలసీమ కల్చర్ అది. రేపు అటువంటి కార్యక్రమాలు జరిగితే దానికి బాధ్యుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా. మహానాడు గురించి మాట్లాడతారు. మహానాడులో ఒక ఆయన కూర్చొని, ఒక యువ నాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట. మాకు కాదయ్యా తడిసేది, గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు తడుస్తున్నాయి. నువ్వేమో చేస్తావు, అరాచకాలు చేయమని చెప్తావు, ఈరోజు చేసుకొని వెళ్ళిపోతావు. ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకాం మారుస్తావు, హైదరాబాద్ లేకుండా ఉంటే సింగపూర్కి పోతావు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక్కడటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు లేవు కదా, మరి వాళ్ళకి ఎవరు అండా? ఈరోజు నువ్వు వేసినటువంటి విష బీజము
రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాల్సింది మనం ఈరోజు ప్రోత్సహించాల్సింది మంచితనాన్ని ప్రోత్సహించాలా. గతంలో ఏదైనా పొరపాటు జరిగినటువంటిది మేము తిరిగి దాన్ని అటువంటి కార్యక్రమాలు చెయ్యము అని చెప్పేటువంటి పరిస్థితులు మీరు పెట్టాలా. అది తీసుకొని పోకుండా నువ్వు కూర్చొని మహానాడులో లక్షల మంది పెట్టుకొని తడిసిపోతాయంటావా? తడిసిపోయేది మాకు కాదయా, నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. మీకేం ఈరోజు కోట్లు సంపాదించుకున్నారు. ఏ కార్యక్రమం చేసినా విపరీతమైనటువంటి కమిషన్లు డబ్బులు తీసుకొని అధికారం పోతానే వెళ్ళిపోయేదని మీరు సిద్ధంగా ఉండరు. బట్ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్త యొక్క పరిస్థితి ఏంది? నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచన చేసినారా? వాళ్ళు నిలవగలుగుతారా? వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా? వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మంచితనాన్ని ప్రోత్సహించండి, మంచిని పెంచండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు నాకు అర్థం కావడంలా. వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బాబు ఇది తప్పమ్మా, ఇటువంటి పరిస్థితులు వల్ల ఎవడూ బాగుపడింది లేదు, ఇటువంటి అనార్థాలను పోషించడం వల్ల ఏ ప్రభుత్వం కూడా మంచి సాధించింది లేదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పాల్సింది పోయి నువ్వు కూర్చొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఏ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి అందినట్టు జరిగితే పాముకు పాలు పోసేట్టు అని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఎక్కడికి పోతుంది రాష్ట్రము? ఏంది పోతా ఉంది? అసలు ఏం స్ప్రెడ్ చేయాలనుకున్నారు మీరు? నేను ఈ మాటలన్నీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడడం లేదు, ఒక మామూలు వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. అసలు ఎక్కడికి పోతుంది ఈ సంస్కృతి? ఎక్కడికి పోతుంది ఈ సాంప్రదాయాలు? మీరు పెట్టేటువంటి సాంప్రదాయాల వల్ల ఈ యొక్క జిల్లా యొక్క పరిస్థితి ఎట్లుంటుంది, ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రజల యొక్క పరిస్థితులు ఎట్లుంటాయో ఆలోచన చేయండి. సామాన్య ప్రజలంతా మీరు చేసేటువంటి వికృత శాస్త్రం వల్ల బలిపశులు కావాలనా? మేము భయపడాలనా? ఈరోజు పోలీసులు మీరు ఇట్లా దుర్వినియోగం చేసుకుంటూ ఎవరు పడితే వాళ్ళు కొట్టించుకుంటూ పోతూ ఉంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారని చెప్పు. ఈ యొక్క పోలీస్ ప్రతిష్ట ఇంత ఘోరంగా దిగజారిపోయిన తర్వాత ఈ పోలీసు యొక్క వ్యవస్థ యొక్క గౌరవం ఎవడు కాపాడతాడు చెప్పండి? నాకు అర్థం కావడంలా. ఈరోజు కొంతమంది చేరినారని చెప్తున్నారు, కొన్ని లక్షల మంది మహానాడుకు వచ్చినారు, గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నారు. వాట్ ఈజ్ గ్రాండ్ సక్సెస్?